కేవలం ఇంట్లో ఉండే న్యాచురల్ పదార్థాలతో 7 రోజుల్లోనే మీ పళ్ళు తెల్లగా, షైనీగా మార్చే సింపుల్ రెమెడీ నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, పళ్ళు పసుపు రంగులో ఎందుకు అవుతాయంటే పళ్ళు పసుపు అవ్వడానికి ముఖ్య కారణాలు ఇవి. టీ తాగడం, కాఫీ ఎక్కువగా తాగడం, సరిగా బ్రష్ చేయకపోవడం, పొగ త్రాగడం, షుగర్ ఫుడ్ ఎక్కువగా తినడం, మౌత్ హైజిన్ లేకపోవడం, ఇవన్నీ కలిసి పళ్ళపై స్టెయిన్లు పెరుగుతాయి. కావాల్సినట్టు వచ్చేసి బేకింగ్ సోడా, తర్వాత వచ్చేసి సాల్ట్, మరియు వచ్చేసి కోకోనట్ ఆయిల్, తర్వాత లెమన్. ఇప్పుడు వీటితో ఒక పవర్ఫుల్ టీత్ వైటనింగ్ రెమెడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకోండి ఒకటి. అందులో వచ్చేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వచ్చేసి కొద్దిగా. ఇప్పుడు వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకొని వీటన్నిటిని కొద్దిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయండి. చూసారుగా, చూడండి. ఇప్పుడు ఇలా టూత్ బ్రష్ తీసుకొని ఇలా బ్రష్ పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టీత్ పైన ఇలా తిక్కాలి. ఇక్కడ నేను హ్యాండ్ పైన చూపిస్తున్నాను కదా, ఇలా తిక్కేసేయాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా తిక్కండి. తిక్కిన తర్వాత నార్మల్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. రోజుకి ఒకసారి చేయండి. నైట్ లేదా మార్నింగ్ చేయండి. 5 నుంచి 7 రోజులు ఇలా చేశారనుకో మీ టీత్ వైట్గా చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే వారానికి 3 సార్లు చేయండి. చాలా ఎక్కువగా అవసరం లేదు. లెమన్ మీకు ఏమన్నా స్కిన్ పైన ఏమైనా ఇరిటేషన్ అట్లా వస్తే టీత్ పైన లెమన్ కొద్దిగా వేసుకోండి. ఓకేనా? మీ టీత్ బ్రైట్గా అవుతాయి, అలాగే ఎల్లో స్టెయిన్స్ తగ్గుతాయి, మీ మౌత్ ఫ్రెష్గా అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉంటే వారానికి 3 సార్లు చేయండి చెప్పినాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ రెమెడీ వాడిన తర్వాత రిజల్ట్ కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.